కోలీవుడ్ సీనియర్ స్టార్ డైరెక్టర్స్లో కెఎస్ రవికుమార్ ఒకరు. ఆయన తమిళంలో చేసిన నాట్టమై సినిమాను తెలుగులో పెద్దరాయుడిగా రీమేక్ చేశారు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత రజనీకాంత్ ఒకసారి రవికుమార్ని పిలిచి మంచి కథను రెడీ చేయమని చెప్పారట. అప్పుడు నేను సిద్ధం చేసుకున్న కథనే ముత్తు అని రవికుమార్ చెప్పారు. ఆ సినిమా తమిళ, తెలుగు భాషల్లో సంచలన విజయాన్ని సాధించింది. అప్పటి నుంచి రజనీ సార్తో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ తర్వాత నేను ఆయనతో చేసిన నరసింహ, లింగా సినిమాలలో నరసింహ రికార్డు స్థాయి వసూలు రాబట్టింది. ఆ సినిమాతో రమ్యకృష్ణ గారికి ఎంతో మంచి పేరు వచ్చింది అని అన్నారు రవికుమార్. ఇక ఈ సినిమాలో నీలాంబరి పాత్రకి మీనా అయితే బాగుంటుంది అని అనుకున్నాను. కన్నింగ్గా కనిపించే ఆ పాత్రకి మీనా సెట్ కాదని, ఆమె ఫేస్లో పసితనం కనిపిస్తుంది అని అన్నాను. అప్పుడు నగ్మ గారు కానీ రమ్యకృష్ణ గారు కానీ అయితే బాగుంటుందని చెప్పాను. చివరికి రమ్యకృష్ణ గారు ఓకే అయ్యారు. ఈ సినిమాలో తన పదంతో ఆమె సౌందర్య చెంపను తాకవలసి ఉంటుంది. ఆ సీన్ చేయనని రమ్యకృష్ణ తెగ ఏడ్చేసిందట. మరేం పర్వాలేదంటూ సౌందర్యని ఆమె పదాన్ని తీసుకుని చెంప దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఆ సీన్ సినిమా హైలైట్స్లో ఒకటిగా నిలిచిందని చెప్పారు.